ఈరోజు పోలిపాడ్యమి కదండి. పోలిపాడ్యమి కథను ఈరోజు నేను ఇలా చదువుకున్నాను. దీపాన్ని వెలిగించుకొని కార్తీక మాసం చివరి రోజు అంటే కార్తీక అమావాస్య తర్వాత రోజు మార్గశిర పాడ్యమి రోజున తెల్లవారుజామున నిద్రలేచి అందరం చెరువు కానీ బావి కానీ అలాంటి వాటిల్లో అరటి డప్పుల్లో దీపాలను వదులుతాం కదండి. అలా వదిలి పోలి స్వర్గం కథని వింటాం కదా. ఆ కథని ఇప్పుడు నేను వినిపిస్తాను. అసలు పోలీస్ వర్గం కథ అంటే ఏంటంటే, అనగనగా ఒక చాకలి స్త్రీ ఉండేది. ఆమెకు 9 కొడుకులు 9 కోడళ్ళు ఉండేవారు. ఆమె ఆశ్వీజ బహుళ అమావాస్య నుంచి కార్తీక మాసమంతా ప్రతిరోజు కూడా తన 9 కోడళ్లతో కలిసి నదీ స్నానం ఆచరించి అక్కడే దీపం వెలిగించి వస్తుండేది. ఇంటి చాకిరి మొత్తం చిన్న కోడలైన పోలిపై వేసేసి వెళ్ళేది. కానీ పోలికి మాత్రం నదీ తీరాన దీపారాధన చేయాలనే కోరిక బలంగా ఉండేది. కానీ కార్తీక మాసమంతా అత్తగారు 3 కోడలతోనే నదీ స్నానానికి వెళ్ళి దీపారాధన చేసేది. కానీ ఒక్కరోజు కూడా చిన్న కోడలైన పోలిని తీసుకువెళ్ళలేదు. ఎలాగైనా దీపం పెట్టాలనే భావించిన పోలి కార్తీక మాసమంతా పూర్తయిన తర్వాత కార్తీక బహుళ అమావాస్య రోజు కూడా అత్తగారు తెల్లవారుజామునే నిద్రలేచి తన 3 కోడలతోనే నదికి వెళ్ళింది. చిన్న కోడలు పోలి మాత్రం ఎలాగైనా ఈరోజు దీపం పెడతాను అని అనుకొని చల్లచిలికిన కవ్వానికి అంటుకొని ఉన్న వెన్నను తీసుకొని పెరటిలో ఉండే పత్తి చెట్టు కింద రాలిపడిన పత్తి కాడను తీసి వత్తిగా వేసి పెరటిలోనే ఉన్న బావి వద్ద స్నానం చేసి వెలిగించి వెన్నవత్తితో అత్తగారు చూడకుండా దాని మీద ఒక గంపలాంటి దానిని మూత వేసింది. అంతలోనే పైనుంచి తేజోమయమైన కాంతి పుంజం వంటి దివ్యమైన దేవతా విమానం పోలి ఇంటి ముందుకొచ్చింది. దేవతలంతా పోలిని ఆ విమానంలోకి సాదరంగా ఆహ్వానిస్తూ లోపల కూర్చోబెట్టుకున్నారు. అయితే ఆ దివ్య విమానం తమ కోసమే వచ్చింది అనుకుని భ్రమిస్తూ మురిసిపోతున్న అత్తగారి ఆశలన్నీ అడియాశలయ్యాయి. అయితే పోలితో పాటు తాము కూడా ఎలాగైనా స్వర్గానికి వెళ్ళాలనుకుని పోలి కాళ్ళు పట్టుకొని వేలాడే ప్రయత్నం చేసినా ఇంతైనా ప్రయోజనం లేకుండా పోయింది. చిన్న కోడల్ని దీపం పెట్టనీయకుండా దుర్బుద్ధితో ఆటంకాలు కల్పించిన అచంచలమైన భక్తితో వాటన్నిటినీ అధిగమించిన పోలి భక్తి శ్రద్ధలకు పరంధాముడు ఎంతగానో పరవశించాడని, అందుకే పోలిని తీసుకురమ్మంటూ పుష్పక విమానం పంపించాడని అత్త 3 కోడలకు వివరించిన దేవతలు పుష్పక విమానాన్ని పట్టుకొని వేలాడుతున్న వారిని తోసి వేసేశారంట. అప్పటి నుంచి మహిళలంతా పోలిని తలుచుకుంటూ కార్తీక అమావాస్య మరుసటి రోజు తెల్లవారుజామున అరటి డొప్పల్లో ఒత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. కార్తీక మాసంలో ఒక్కరోజు కూడా దీపాన్ని వెలిగించకపోయినా కనీసం పోలిపాడ్యం రోజు 30 ఒత్తులను వెలిగించి నీటిలో వదిలితే